అందరికీ నమస్తే మాస్టర్స్. మనము గత కొన్ని వారాలుగా మానస బోధని జ్ఞాన కోణంలో తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఒకసారి గురువందనం చేసుకుని మనం ఈ క్లాస్‌ని స్టార్ట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. సద్గురు మూవ్‌మెంట్ ద్వారా ఎంతో మంది జీవితాలని మారుస్తున్న వంశీ సార్‌కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా నన్ను ముందుండి నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ప్రతి వారం మన ఈ క్లాస్‌ని ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు మాస్టర్స్. ఒక్కసారి మనం గత వారం శ్లోకాలని చదువుకుని ఈ వారం శ్లోకాలేంటో తెలుసుకుందాం. సంసార విషయాలు సేవించి సేవించి విసుగెత్తదే నీకు మనసా, ఆత్మానుభూతియను అపురూప కార్యము సాధించుమో ఓయి మనసా. మరణించు సమయాన బంధు వెంబడించరోయి మనసా, నీవు చేసిన కర్మ నీ వెంట వచ్చునని బాగుగా తెలుసుకో మనసా. చూడండి మాస్టర్స్, మనము ఎంతో శ్రమ కోర్చి, ఎంతో కష్టపడి ఇప్పుడు నిజంగా చూడండి, మనిషి జీవితము పుట్టినప్పటి నుంచి కూడా ఆ మనిషి ఎంతో హాయిగా, అందరూ గోల్డెన్ స్పూన్‌తో పుట్టరు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి, తన బాధ్యతలనేంటో తెలుసుకొని, తన బాధ్యతల ప్రకారం నడుచుకొని, జీవితాంతం దేనికో ఒకదానికి కష్టపడుతూ, చాలా వరకు తన వరకు తను సాక్రిఫైస్ చేస్తూ, ఫ్యామిలీ కోసమో, లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి ప్రతి దాని వెనుక కూడా ఎంతో పరిగెత్తే మనిషి అన్ని బాధ్యతల్ని తీర్చుకుంటూ తన గురించి తనే అసలు ఎందుకు పుట్టాడు? అసలు ఎందుకు ఈ జన్మనెత్తాడు అనే విషయాన్ని మర్చిపోయి, అలా తరతరాలు గడిచిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ విషయ సుఖాలు వెంట, బాహ్య ప్రపంచం వెంట పరిగెత్తి నీకు విసుగెత్తదా మనసా? ఎప్పుడూ నువ్వు ఇది కాకపోతే ఇంకొకటి అనే దాని వెనక పరిగెత్తుతూనే ఉంటావా? నీకెందుకు విసుగు పుట్టదు? అని చెప్తున్నారు. చూడండి, ఎప్పుడూ కూడా మనము ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొక కోరిక వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఒక కోరిక తీరింది కదా అని ఎంతో కష్టపడతాం. ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆశ ఒక మనిషికుందనుకోండి, ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఎంతో కష్టపడతాడు పాపం. ఎంతో కష్టపడి ఈఎంఐలు తీసుకొని, లేకపోతే అప్పు తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు కదా! ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 4, 5 సంవత్సరాలకి ఇల్లు కట్టేసిన తర్వాత ఇంకా ఆ అప్పు భారం మీద ఉంటూనే ఉంటుంది. కానీ ఇంకొక బాధ్యతో, లేకపోతే ఇంకొక కోరికో వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇల్లు కట్టాలి అనే కల, కట్టాము అనే సంతోషం ఉందా చెప్పండి? ఆ నిమిషం అప్పటి వరకే, కొంత సమయం వరకే అది ఉంటుంది మనతోటి. తర్వాత మళ్ళీ ఇంకొక దాని వెనక పరిగెడుతుంది. మనసు చూడండి ఎంత మాయ చేస్తుందో మనల్ని. మరి మన చుట్టూ మనము నిజంగా ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏం తెలుసుకోవాలి? మనము కూడా అందరిలాగా బయట వ బయట ప్రపంచం వైపు, లేకపోతే విషయాసక్తితోటి విషయాల కోసం పరిగెడుతున్నామా? లేకపోతే మనకి ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మనలో వచ్చిన మార్పేంటి? అని ఒక్కసారి మనల్ని మనం చూసుకుంటే మాస్టర్స్, ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే, మనకి ఒక తృప్తి రావడం స్టార్ట్ అవుతుంది. ఏ ఏ విషయంలోనైనా ఒక సంతృప్తి రావడం స్టార్ట్ అవుతుంది. ఎంత ఉంటే అంతతో సంతోషంగా ఉండడం అలవాటవుతుంది. అంతకుముందు వేరొకరికి లేదు, నా నాకు లేదు, వేరొకరికి ఉంది, నాకే ఎందుకు లేదు, లేకపోతే నాకే ఎందుకు ఈ కష్టం అని ఆలోచించే ఈ మనసు ధ్యానంలోకొచ్చిన తర్వాత అది తనకి ఎందుకు రావట్లేదో, లేకపోతే మన ఈ మూవ్‌మెంట్ ద్వారా మనం తెలుసుకుంటున్న జ్ఞానం చూడండి, ప్రతి ఒక్కదానికి కూడా కార్యకారణ సంబంధం తప్పకుండా ఉంటుంది. మనము ఇప్పుడు మనకి రావట్లేదు అని మనకి బాధ కలుగుతుంది అంటే, లేకపోతే ఎవరైనా మనం అంటే పడని వాళ్ళు మనల్ని వేలెత్తి చూపించి మాటలతో బాధిస్తున్నారు, అవి మనకెంతో మనస్తాపాన్ని, బాధని కలిగిస్తున్నాయి అంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్, మన వాస్తవానికి మనమే కారణము. ఆ వాస్తవాన్ని సృష్టించింది మనమే.
ఆ వాస్తవాన్ని సృష్టించి ఇప్పుడు ఆ ఫలితాన్ని చూస్తున్న మనకి ఎందుకో అంత బాధేస్తుంది కదా! అయితే అంత బాధపడే మనము ధ్యానంలోకొచ్చిన తర్వాత, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎంత అదృష్టవంతులమో కదా మనము. మనకి వంశీ సార్ ద్వారా కళల ద్వారా జ్ఞానం అందుకోవడంతో మనము మన వాస్తవానికి కారణం మనమే. అది ఏ విధంగా అనేది ఎంత చక్కగా తెలుసుకుంటున్నాం మనము. కళల ద్వారా తెలుసుకుంటున్నాము. ఎందుకు కళల ద్వారానే తెలుసుకోవాలా? వేరే ద్వారా తెలీదా మనకి అంటే, మనకి మనము మన మనస్సు, మనము రోజంతా చేసుకునే పనుల్లో మనము మన పంచేంద్రియాలతో ఉంటాం కదా మాస్టర్స్. మనస్సుతోటి, పంచేంద్రియాలతోటి ఉంటాం. పంచేంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు మనకి బయట ఏం జరుగుతుందో అందులో మనస్సు లీనమైపోతుంది. అయితే మన లోపలే ఉన్న మనకి ఏమైందో అది తెలీదు. ఆ కారణం కనుక్కోవాలి అంటే ఈ మనస్సు అనేది సుషుప్తావస్థకి చేరుకోవాలి. అది ఎప్పుడు చేరుకుంటుంది? అయితే ధ్యానంలో చేరుకుంటుంది. ధ్యానంలో కూడా ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎదిగిన తర్వాత ఆ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. లేదా మనము పడుకున్నప్పుడు నిద్రలో జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని మనకి 3 అవస్థలుంటాయి గదా! అలా మనము సుషుప్తావస్థకు వెళ్ళినప్పుడు మాత్రమే మనము మన యొక్క బాధకి కారణం ఏంటి అనేది తెలుసుకోగలుగుతాము. ఎంత అదృష్టవంతులం కదా! మనము అలా చూసుకుంటూ మనం ఏం చేశామో తెలుసుకుంటూ దాని నుంచి బయటపడుతున్నాం. మనం ఎంత అదృష్టవంతులం. ఈ ఈ మూమెంట్‌లో జాయిన్ అయ్యి, ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఎన్నో బాధల నుంచి రాబోయే కర్మల నుంచి తప్పించుకున్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు కదా! ఇంతమందికి మనకి కళల ద్వారా జ్ఞానాన్ని చూపిస్తున్న మాస్టర్స్ ఎంత సహాయం చేస్తున్నారు కదా మనకి. మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా, ఈ ఈ మూమెంట్‌ని నడుపుతున్న వంశీ సార్‌కి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్. ఆయనకి ఒక్కసారి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను మీ అందరి సమక్షంలో. ఎంతో ఎంతో ఆహ్, కృతజ్ఞతా భావం అనేదొస్తుంది. ఎప్పుడైతే మనము మన కష్టాల నుంచి మనం బయటపడతామో, అప్పుడు మనకెంతో కృతజ్ఞతా భావం అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సంసార సుఖాల వెంట పరిగెడుతూ పరిగెడుతున్నావే మనసా నీకు విసుగెత్తదా? ఇంకా ఎప్పుడు ఒకదాని తర్వాత ఇంకొక దాన్ని పట్టుకుంటూనే ఉంటావా? అసలెందుకు పట్టుకుంటున్నావు? పట్టుకున్న దాన్ని ఇంకొక దానికి ఎందుకు పరిగెడుతున్నావు? అనే దాని గురించి నువ్వు ఆలోచించవా? ఎప్పుడైతే అది ఆలోచిస్తావో నీకు ఆత్మానుభూతి అనేది కలుగుతుంది. ఎప్పుడైతే నీకు ఆత్మానుభూతి కలుగుతుందో, ఆత్మానుభూతి అంటే అది ఒక అపురూప కార్యము. దాన్ని నువ్వు సాధించాలి. వీటి వెంబడి బయట ప్రపంచంలో వీటెంబడి పరిగెత్తడం కాదు. నువ్వు ఆత్మానుభూతిని అనుభవించే అపురూప కార్యం ఉంది. ఆ ఆత్మ సుఖాన్ని నువ్వు అనుభవించడం తెలుసుకో. నువ్వు ఒక ఆత్మ స్వరూపానివని గుర్తించు అని మనకి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? మరణించు సమయాన బంధువులెవ్వరూ వెంబడించరువోయి మనసా. నీవు చేసిన కర్మ నీ వెంట వచ్చునని బాగుగా తెలుసుకో మనసా. చూడండి మనం చనిపోయే టైంకి మనము అసలు మన మైండ్ ఏ స్టేట్‌లో ఉంటదో, చనిపోయేటప్పుడు మనం ఎలా చనిపోతామో ఎవ్వరికీ తెలీదు. మరణం అనేది మరు నిమిషంలో ఉన్నా కూడా మనకి తెలీదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. కానీ మరణించే సమయంతో పాటు నీతో పాటు ఏమొస్తుంది మనసా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వనుకుంటున్న నా, నా, నా అనుకుంటూ పరిగెడుతున్న నీ బంధాలేవి కూడా నీతో పాటు రావు. నా, నా, నా అనుకుంటున్న నీ పరువు గాని, నీ ప్రతిష్ట గాని, లేకపోతే నీకున్న ఫేమ్ కానీ, అందరిలో నీకున్న ఫేమ్ కానీ, ఏ ఒక్కటి నీతో రాదు. మరి ఏమొస్తుంది నీతో పాటు అంటే, నువ్వు ఏ కర్మ చేశావో ఆ కర్మకి ఫలితం ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చూడండి మనకిప్పుడు మొబైల్ ఫోన్ ఉంది కదా! వైఫైతో ఎలా పనిచేస్తుంది? వైఫై ఉంటే మనం ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడ మనకి వైఫై వాళ్ళది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. ఆన్‌లో ఉంటే చాలు అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది కదా! అలాగా నెట్వర్క్ ఎలాగ మనకి వైఫైతో ఆన్ అయిపోతూ ఉంటుందో, మన కర్మలు కూడా మన ఆత్మని అట్లా పట్టుకొని ఉంటూ ఉంటాయన్నమాట. అందుకని మనము ఎంతో ఎరుకతో చేస్తున్న పనిని, మాట్లాడుతున్న మాటని మనస, వాచ, కర్మణ ఎలా ఉన్నాము?
ఎలా ఉంటున్నాము? పైకి ఒకలా ఉంటున్నామా? లోపల ఒకలా ఉంటున్నామా? లేకపోతే లోపల మంచిగా ఉంటూ పైకి చెడుగా ఉంటున్నామా? మన మాటలు నలుగురిని బాధిస్తున్నాయా? లేకపోతే మన చేతలు బాధిస్తున్నాయా? చూడండి మాస్టర్స్, మనం హింస, హింస అనుకుంటా ఉంటాం కదా! ఒక జంతువుని చంపితేనే కాదు హింస. ఒక జంతువుని చంపితేనే హింస కాదు. ఒక మనిషిని మానసికంగా మాటలతో బాధపెట్టినా, చేతలతో బాధపెట్టినా అది కూడా హింసే. ఆ ఆ వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే. అందరిలోనూ ఉన్నది పరమాత్మే. మరి ఒక ఒక మాట ద్వారానో, మన చేతల ద్వారానో ఒక మనిషి బాధపడితే అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అందుకని మనము ఎంతో జాగ్రత్తతో, ఎరుకతో ఉంటూ మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనము మనస, వాచ, కర్మణ అంటే మనస్సులో ఏమనుకుంటున్నాము, వాచ ఏం మాట్లాడుతున్నాము, కర్మన పనులు చేసే పనుల్లో ఎలా ఉంటున్నాము. కొంతమంది చూడండి, పైకి మంచిగా మాట్లాడతారు. కానీ చేసే పనిలో మంచిగా ఉండరు. కొంతమంది ఉంటారు. పైకి చాలా కటువుగా మాట్లాడతారు. కానీ వాళ్ళ మనస్సులో ఎటువంటి చెడు తలంపు ఉండదన్నమాట. కొంతమంది ఉంటారు. మంచి పనితో వాళ్ళకి మంచి అందరూ వాళ్ళని మంచి అనుకోవాలి. ఎవరి దృష్టిలోనూ వాళ్ళు చెడుగా ఉండకూడదు అని వాళ్ళకుంటది. పైకి చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట. లోపల మాత్రం ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. అలా ఉండొద్దు. మనము ఎప్పుడూ కూడా మనల్ని హింసించే వాళ్ళున్నా, మనల్ని బాధపెట్టే వాళ్ళున్నా కూడా మనం ఏమని తెలుసుకోవాలని చెప్తున్నారు? మన వాస్తవానికి మనమే కారణము. ప్రతీదీ కార్యకారణ సంబంధం లేకుండా ఏది నడవట్లేదు. కాబట్టి ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంది అని మనం గ్రహించుకుంటూ, ఇందులో మనమేమి నేర్చుకోవాలి? ప్రతి ఒక్కటి ఈ భూమి మీద అనుభవమే మాస్టర్స్. అనుభవమే జ్ఞానము. ఇంతకు మించి మనము పీహెచ్‌డీ చేయాల్సింది ఏమీ లేదు. ఎంత చదివినా, ఎంత గొప్ప గొప్ప చదువులు చదివినా మనకి విచక్షణ జ్ఞానం గానీ, లేకపోతే మాట్లాడే మాటల్లో సరళత్వం గానీ, లేకపోతే వినయం కానీ లేదనుకోండి. ఎంత గొప్ప చదువు చదివితే ఏం లాభం? సంస్కారం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఇవన్నీ మనకి ఎప్పుడొస్తాయి అంటే, మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఎప్పుడైతే ఒక ఆత్మకి తనని తాను మార్చుకోవాలి. ఇది కాదు జీవితము, ఇలా ఉండడం కాదు. గొప్పవాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి. ఆ పరమాత్మలో ఉన్న ఆ గుణాల్ని పట్టుకొని నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటూ ఉంటుందో, అప్పుడు తనలో ఆ గుణ మార్పులు అనేది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి, తనలో ఉన్న గుణాల్ని మార్చుకుంటూ ముందుకెళ్తుందంట ఆత్మ. ఆ పరిణామంలోనే మనము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ మనము ముందుకెళ్తున్నాము. అందుకని గత 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 కాలంలో కానీ, గత జన్మల్లో కానీ ఏ కర్మలు చేసున్నామో ఏమో మనకి తెలీదు. ఎందుకంటే అది ఆ జ్ఞానాన్ని పట్టుకొని దాన్ని సాధన చేస్తూ ఉన్న వాళ్ళకి అది పూర్తిగా అర్థమవుతుంది. మరి సాధన లేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు నడిచే నడవడిక, మాట్లాడే మాట తను మనస, వాచ, కర్మణ. ఈ మూడిట్లో సరిగా ఎవరు ఉంటారో వారిని నేచర్ ఎప్పుడూ చూస్తూ ఉంటుంది మాస్టర్స్. నేచర్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. వారికి ఎవరో ఒకరి విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ మూడింట్లో ఉంటూ అవేర్‌నెస్‌తో ఉంటామో, అప్పుడు మన కర్మల్ని మనము మార్చుకునే శక్తి తెచ్చుకుంటాము. అందుకని మనము కంపల్సరీ ఎప్పుడైతే మనం అవేర్‌నెస్‌తో ఎప్పుడు ఉండగలుగుతాం చెప్పండి? ఎప్పుడు మనం అవేర్‌నెస్‌తో ఉంటాము అంటే, ధ్యానం చేసినప్పుడు మాత్రమే. చూడండి, పత్రిజీ మనకి ఎంత సులభమైన సాధననిచ్చారో గదా! కేవలం మన శ్వాస మీద మనం ధ్యాసని పెడితే, ఆ ధ్యానంతో మనము ఎరుకను తెచ్చుకోగలుగుతున్నాము. ధ్యానంలో రాకముందు లేని ఎరుక ఇప్పుడొస్తుంది. తెలియని ఎన్నో సూక్ష్మ సూక్ష్మంగా ఉండే వాటిని కూడా మనం ఇప్పుడు గ్రహించగలుగుతున్నాము. అందుకని మనము ఎప్పుడూ కూడా మన కర్మల్ని మన వెంట వస్తాయని గుర్తుంచుకో మనసా నువ్వు. నీ కర్మలు మాత్రమే నీ వెంట వస్తాయి. నువ్వు మరణించిన తర్వాత. ఇంక ఏవీ రావు. నా ఇల్లు, నా పిల్లలు, నా అన్నయ్య, లేకపోతే నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా పిల్లలు, నా మనవలు, నా అనుకుంటూ పరిగెడుతున్నావేమో. ఏ బంధము కూడా నీతో రాదు. నీ మరణం ఎప్పుడుందో కూడా నీకు తెలీదు.
కాబట్టి మనసా నువ్వెప్పుడూ కూడా ఎలా ఉంటావు? చాలా ఎరుకుతో ఉంటూ నిన్ను నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. అయితే మనము ఈ వారం శ్లోకాలేంటో చూద్దాం. పుట్టిందేలకో బాగుగా యోచించి కార్యము సలుపుము మనసా. పుట్టుకేలేనట్టి ఆత్మపదమును పొంది మార్గాన్ని తెలుసుకో మనసా. ఎందరో రాజులు పుట్టిరి గిట్టిరి పేరైనయున్నదా మనసా. భూమిలోన మానవుల సంపత్తులన్నీ బుడగ వంటివి మోయి మనసా. చూడండి, పుట్టింది ఏలకు ఎందుకు పుట్టావు నువ్వు అని దాని గురించి ఆలోచించు. అసలు నా పుట్టుక ఎందుకు జరిగింది? సరే పుట్టాము. పుట్టిన తర్వాత ఏమి చేయడానికి పుట్టావు? ఏమి చేయడానికి పుట్టావు అనేది మనము ఎందుకు పుట్టాము అనేది మనము మన జన్మ లక్ష్యం ఏంటి? ఏం సాధించడానికి పుట్టింది? ఇప్పుడు సంధ్య అనే ఉంది. సంధ్య ఎందుకు పుట్టింది? ఏమి చేయడానికి పుట్టింది? అంటే ఫిజికల్ లైఫ్ లో మనకి ఎప్పుడు రెండు లైఫ్స్ ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి మాస్టర్స్. ఒకటి మన ఫిజికల్ లైఫ్, ఇంకొకటి స్పిరిచువల్ లైఫ్. ఫిజికల్ లైఫ్ లో ఏం చేస్తాము అంటే మన మన కర్తవ్యం ఏమిటో, మన ధర్మం ఏమిటో, ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో మనము ఎలా నడుచుకుంటున్నాము, మన రోజువారీ కార్యక్రమంలో మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అనే దానిని నడిపించుకుంటూ వెళ్ళేది ఫిజికల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఏంటి అంటే తన గురించి తను తెలుసుకోవడము తనకి స్పిరిచువల్ లైఫ్. చూడండి, ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి ఏమని అంటే ఆ ఆ భగవంతుడితో మనము అనుసంధానం అయినప్పుడు, లేకపోతే మన ఇంట్లో మనము ఆ ఎంతో మంత్ర సాధన చేసి మనం అనుకున్న పనులు మనకి నెరవేరుతున్నప్పుడు, లేకపోతే ఎంతో కష్ట సమయంలో "అబ్బా, దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నాడు ఆయన" అనుకుంటాం చూడండి. మన చుట్టూ ఉండే మన వాళ్ళు మనకి మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని మనం ఏమనుకుంటాం? భగవంతుడిలాగానే వచ్చి సహాయం చేశాడు అనుకుంటాం చూడండి. ఆ టైంలో మనకి ఒక ఆలోచన ఒక్కొక్కసారి మనకి మనం ఉండే పరిస్థితుల్లో ఆలోచన కూడా తట్టదు. ఆ ఆలోచన కూడా మనకి భగవంతుడు వేరే వాళ్ళ రూపంలో మనకి ఇప్పిస్తూ ఉంటాడు. అట్లా ఆ ఒక్క ఆలోచనతో కొంతమంది జీవితాలే మారుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, నువ్వెందుకు పుట్టావో అనేది, నువ్వు ఏ కార్యం చేయడానికి పుట్టావో అనేది నువ్వు బాగుగా ఆలోచించి తెలుసుకో. అయితే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిందేంటి? ఫిజికల్ లైఫ్‌లో నువ్వు ఎందుకు పుట్టావు? ఏం చేయడానికి పుట్టావు అనేది తెలుసుకుంటావు. మరి స్పిరిచువల్ లైఫ్‌లో ఏం జేయాలి అంటే, అసలు ఈ పుట్టుక ఈ ఈ జనన మరణ చక్రము ఎందుకిట్లా తిరుగుతుంది? దీనికి ఆఫ్ లేదా? అనే దాని గురించి కూడా నువ్వు ఆలోచించు. ఎన్నో జన్మలుగా పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం. ఈ జన్మ పరంపర ఇంకా ఇలానే వెళ్తూ ఉంటుందా? ఇది ఎప్పటికాగుతుంది? ఎప్పటికాగుతుంది అంటే, మన సంచిత కర్మల్లో సంచి ఖాళీ అయ్యేంత వరకు మనము ఫిజికల్ లైఫ్‌లోనూ, ఇంకా స్పిరిచువల్ లైఫ్‌లోనూ కూడా జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనకి మోక్షం అనేది వస్తుంది మాస్టర్స్. అప్పటి వరకు కూడా మనము ఏదో ఒక అనుభవం కోసము జన్మని తీసుకుంటూ, మళ్ళీ ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకుని, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని, మళ్ళీ ఆ జన్మని చాలించి ఇంకొక జన్మలోకి వెళ్తూ ఉంటామనమాట. ఈ జన్మ పరంపర మనకి ఎక్కడ ఆగిపోతుంది? ఎప్పుడు ఆగిపోతుంది అంటే, నేను ఆత్మని. అందరిలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. నేను నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు, లేకపోతే నా ఎదురుగుండా ఉన్న జీవ జంతువులు వేరు కాదు. నేను అందరిలోనూ ఉన్నాను. అందరూ నాలో ఉన్నారు అనే విషయాన్ని మనము పట్టుకుని, దాని మీద సాధన చేసి, తెలుసుకున్న అనుభవాన్ని మనము నిలబెట్టుకోవాలి. అంటే ఒక విషయం గురించి తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత దానిని సాధన చేస్తాము. సాధన చేసిన తర్వాత మనం చేసే పనుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం జీవించడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనకి ఈ కర్మలన్నీ కూడా విముక్తి అవుతాయి మాస్టర్స్.
ఎందుకంటే మనము నేను భగవంతుడు వేరు కాదు. నేను భగవత్ స్వరూపాన్నే. భగవంతుడు ఆయన నేను వేరు కాదు. ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా నేను ఎప్పుడైతే అన్వయించుకుని, ఆ గుణాల్లో జీవించడం స్టార్ట్ చేస్తానో, అంటే ఆత్మానుభూతిని పొందుతానో, అప్పుడు ఆత్మానుభూతిని పొందడమే మనకి అత్యుత్తమమైన మన ఆశయమై ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. పుట్టుకే లేనట్టి ఆత్మ పదమును పొందు. అదే నీ లక్ష్యం అయి ఉండేలా నువ్వు నీ మార్గాన్ని చేసుకో అని మనకి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో రాము అనే ఒకతను ఉంటాడనమాట. రాము పొద్దున్న లేస్తాడు. ఏమీ చేయడు. తను తనకి విసుగొస్తూ ఉంటదనమాట. అసలు నేనెందుకు పుట్టాను? నేనేం చేయడానికి పుట్టాను? అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. కానీ తనకి అది అర్థం కాదు. ఎందుకు పుట్టాను? ఏం చేయడానికి అసలు నా లక్ష్యం ఏంటి? నేను ఎవరి జీవితాన్ని ఉద్ధరించడానికి పుట్టాను? అని అనుకుంటూ ఉంటాడనమాట. అసలు నా లక్ష్యం ఏంటి? అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ఊర్లోకి ఒక శిల్పి వస్తాడనమాట. శిల్పి వస్తే రాము అతని దగ్గరికి వెళ్తాడు. ఆ శిల్పి రాము మాటలు అతనికి రాము ఇలాగే చెప్తాడనమాట. "అసలు నేనెందుకు పుట్టానో, నా జీవితం ఎందుకో నాకర్థం కాట్లేదు" అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఆ శిల్పి అంటాడు, "అక్కడొక నల్లటి రాయుంది చూసావా?" అని అడుగుతాడు. అయితే "చూసాను" అంటాడు. "ఈ రాయ ఈ రాయిని చూస్తే నీకేమనిపిస్తుంది?" అంటే, "రాయిని చూస్తే ఏమనిపిస్తది? రాయే కదా!" అంటాడు. "ఇదే రాయిని నేను ఆహ్, అక్కడక్కడ ఉన్న ఈ రాయిలో ఉన్న అనవసరమైన రాయిని మొత్తం నేను చెక్కడం మొదలుపెడితే, ఇదొక గొప్ప శిల్పం అవుతుంది. లేకపోతే ఒక ఎందరో పూజించే దేవుడి విగ్రహం అవుతుంది. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? చూడు రాయిగా ఉన్నప్పుడు అందరూ రాయనే అన్నారు. కానీ ఈ రాయ ఒక విగ్రహంగా మారంగానే దేవుడు అంటున్నారు. అలాగే మనుషులు మనం కూడా ఇప్పుడు నువ్వున్నావు. నీలో కూడా నువ్వు ప్రతి ఒక్క జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవిత లక్ష్యం లేకుండా ఏ జీవి తన జీవితాన్ని తీసుకొని రాదు. అయితే నీ జీవిత లక్ష్యం ఏంటి అనే దాన్ని నువ్వు తెలుసుకోవడంలో నువ్వు నిమగ్నమై నువ్వు ముందుకు వెళ్ళాలి. కానీ మనుషులందరూ కూడా వాళ్ళని వాళ్ళు అయితే భయంతోనో లేకపోతే వాళ్ళు ఏమంటాడంటే అయితే భయంతోనో జీవితం గడుపుతూ ఉంటారు. నా జీవితం బద్ధకం ఒకటి. వాళ్ళ లక్ష్యాన్ని బద్ధకము, భయము, అయోమయం అనే ఈ మూడింట్లో పడిపోయి వాళ్ళ లక్ష్యం ఏంటో వాళ్ళు తెలుసుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ఈ బద్ధకాన్ని, అయోమయాన్ని వాళ్ళు భయం చాలా మందికి చూడండి ఎంత భయముంటుందో. భయపడుతూ ఉంటారు ప్రతి ఒక్కదానికి. ఒక అడుగెయ్యాలంటే భయమేస్తది. వాళ్ళకి అందరిలాగా వ్యాపారం చేయాలనో, లేకపోతే అందరిలాగా ఎదగాలనో ఉంటుంది. కానీ ఒక అడుగు వేయడానికి భయపడుతూ ఉంటారు. అలా వాళ్ళు భయ భయానికో, బద్ధకానికో వాళ్ళు లోబడిపోయి ఉండడం వల్ల వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు మనుషులందరూ కూడా. ఎప్పుడైతే వాళ్ళు ఈ మూడిటి నుంచి బయటకొస్తారో, బద్ధకం నుంచి, భయం నుంచి, అయోమయం నుంచి బయటకొస్తారో కన్‌ఫ్యూషన్ అనమాట. చూడండి కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటల్లో తెలిసిపోతుంది. స్పష్టత ఉండదు. అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. కానీ ఒక స్పష్టత ఉండదు. మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండదు. క్లారిటీ లేకుండా మాట్లాడుతూ అయోమయంగా ఉంటే వాళ్ళ లైఫ్ అయోమయంగానే ఉంటుంది మాస్టర్స్. అందుకే మనము భయాన్ని, అయోమయాన్ని వీటిని మన నుంచి మనము ఎప్పుడైతే తొలగించుకుంటామో, అప్పుడు మనకి మన యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుస్తుంది. ఇవి మనం తీసేసుకున్నప్పుడు మనల్ని మనము ఇవి తీసేసుకోవడంలో మనల్ని మనమే దిద్దుకోవాలి. ఎవరు మనల్ని దిద్దరు. అయితే అందుకే మనలో ఏమి ఆపుతుంది నన్ను ఒక పని చేయడానికి ఏం ఆపుతుంది? ఎందుకు నేనిట్లా ఉన్నాను? అని మనల్ని మనం ఆలోచించుకుంటూ మార్చుకున్నప్పుడే మనము అందులోంచి బయటకు వస్తాము అని చెప్తాడనమాట. అప్పుడు రాము కనిపిస్తూ ఉంటది. ఇంక తన సమయాన్ని ఆ రోజు నుంచి తను నిజమే కదా! నాలో ఉన్న నేను ఏం తీసుకోకుండా ఉంటే నా లక్ష్యం నాకు తెలియట్లేదు. సరే ఉన్న ఉన్న సమయాన్ని నేనెందుకు వ్యర్థం చేసుకోవాలి అని ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతూ, తన ముందుకు వచ్చిన పనిని తను చేసుకుంటూ, చిన్న పిల్లలకి తను చదువు చెప్పుకుంటూ అలాగా తన తన లైఫ్‌ని తను గడుపుతూ ఉంటాడనమాట.
తర్వాత తర్వాత తనకి అర్థమవుతుంది. ఒక పనిలో తను చేసే పనికి తనకే వచ్చే తృప్తి. అంటే చదువుకోలేని వాళ్ళకి చదువు చెప్పడం వల్ల తనకొచ్చే ఆ ఆత్మతృప్తిని తను అనుభవించినప్పుడు అనుకుంటాడనమాట. ఓహో! నా జీవిత లక్ష్యం ఇదే అని తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తాడు. మనం కూడా చూడండి మాస్టర్స్, మనకి మన లక్ష్యం తెలీదు. తెలియకుండా మనం ఏం చేస్తామంటే పనైతే చేస్తాము. కానీ సాటిస్ఫాక్షన్ రాదు. ఒక తృప్తి రాదు. పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. సంవత్సరాలు గడిచిపోతాయి. ఏజొచ్చేస్తది. కానీ మనకి తృప్తుండదు. డబ్బులుంటాయి. కానీ మనకేమి ఎందుకో తెలీదు ఒక ఆత్మతృప్తి అనేది కలగదు. ఎప్పుడు ఆత్మతృప్తి అనేది కలగదు అంటే, మన సోల్ డిజైన్ ఏదైతే ఉందో, మనం ఆ సోల్ డిజైన్‌ని పట్టుకోకుండా, మన సోల్ మనకేం చెప్తుందో అది పట్టుకోకుండా బయటున్నవన్నీ పట్టుకుంటామనమాట. బయట ఉన్నవన్నీ పట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. అట్లా అప్పుడు మనం మనల్ని మనం కోల్పోతూ ఉంటాం మాస్టర్స్. కాబట్టి మనము మన జీవితం యొక్క లక్ష్యాన్ని పట్టుకోవాలి. ఏ పని చేస్తే నీకు తృప్తొస్తుందో, ఏ పని చేస్తే నువ్వు హాయిగా ఉంటున్నావో, సంతోషంగా ఉంటున్నావో, ఆ పనిని చేయాలి. చదువుకోవడంలో కూడా అంతే. ఏది చదివితే నీకు హాయిగా అనిపిస్తుందో, ఏది చదివితే నేను దీనిలో ఎదగగలను అనిపిస్తుందో, దాన్నే ఎంచుకోవాలి. దాన్ని ఎంచుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. అలా నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు తెలుసుకుంటావు ఏమని? నా జీవిత లక్ష్యం ఏంటి అని. చూడండి మనకి 2 లైఫ్‌లు ఉంటాయి గదా! ఒకటి ఫిజికల్ లైఫ్. ఫిజికల్ లైఫ్‌లో మనము మనకి తృప్తి అనిపించే పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఎలాగా? ఎలా తెలుసుకోవాలి? స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక పర్వతం దగ్గర ఒక సాధువు ఉంటాడనమాట. ఆయన అక్కడే తపస్సు చేసుకుంటూ, అక్కడే కింద ఉన్న ఒక సెలయేరులో వచ్చే నీళ్ళని తాగుతూ, అక్కడ అడవిలో వచ్చే దుంపల్ని తింటూ ఆహ్, తన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్తాడనమాట. ఎక్కువ తనని తను సాధన చేసుకుంటూ గడుపుతాడు. అలా తను సాధన చేసుకుంటూ గడుపుతున్నప్పుడు ఆహ్, కొన్ని కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. కొన్ని సంవత్సరాలు అయిపోయేసరికి ఆయనకి ముక్తి అనేది వస్తదనమాట. ముక్తి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమవుతది. ఆహ్, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరాన్ని కాదు. నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని ఆయనకు అర్థమైన తర్వాత ఆయనకి మోక్షలక్ష్మి అనేది దక్కుతుందనమాట. మోక్షం వస్తుందాయనకి. ఆయన అలాగా ఆ జీవితాన్ని గడుపుతూ ఒక సాధువుగా అక్కడ ఉంటూ ఉంటాడనమాట. అక్కడే చుట్టుపక్కన పట్టణంలో ఉన్న ఒక రాజు ఏం చేస్తాడంటే, అతనికి విసుగు, వైరాగ్యం అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఏంటిది? నేను నా జీవితంలో అన్నీ అనుభవిస్తున్నానే. ఎంత అనుభవిస్తున్నా కూడా ఒక తృప్తి లాంటిదసలు కలగదెందుకు? ఎన్నో రాజ్యాలని నేను సాధించాను, గెలిచాను. నా చుట్టూ ఇంతమంది పనివాళ్ళున్నారు. ఎంతో గౌరవం ఉంది, కీర్తి ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు నాకు ఒక తృప్తి అనేది ఎందుకు కలగదు? అని తను ఆలోచించుకుంటూ ఏదైనా ఒక సాధువుని అడగాలి అనుకుంటూ ఈ సాధువు దగ్గరకొస్తాడనమాట. సాధువు దగ్గరకొచ్చి నాది ఈ సమస్య అండి. ఈ సంసారంలో నేను ఎంతో ముందుకు వెళ్ళాను. ఎన్నో సాధించాను. లేనిది లేదు నాకు. అన్నీ ఉన్నాయి. కానీ శాంతి లేదు. ఆత్మశాంతి లేదు అంటాడనమాట. ఆత్మశాంతి లేదు. అది నేనెలా సాధించాలి? ఏం చేయాలి? అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆ సాధువు అంటాడు, సరే అయితే నేను నీకొక పని చెప్తాను. నువ్వు అన్ని దేశాలు తిరుగుతున్నావు కదా! సరే ఈ దేశాలన్నీ తిరిగి నాకు అసలు ఈ భూమి మీద ఇదింక పనికి రాదు. ఇది వేస్ట్ అనేది ఏదుంటదో అదేంటో కనుక్కొని చెప్పు. నీకు ఒక నెల రోజులు గడువిస్తున్నాను అంటాడనమాట. సరే అని చెప్పి రాజొస్తాడు. వచ్చి మొత్తం వెతుకుతాడు మాస్టర్స్. అన్ని దేశాలు తిరుగుతాడు. ఎ అన్నీ, అన్నీ చూస్తాడు. ఏది చూసినా ఇందులో ఇది వేస్ట్ కాదు. ఇది దీనికి ఉపయోగపడతదే. ఇది దీనికి ఉపయోగపడతది. ప్రతి ఒక్క దానిలోనూ ఏదో ఒక ఉపయోగం కనిపిస్తది. ఏది వేస్ట్ అని అనిపించదు. నెల రోజులు గడిచిపోతాయి. నెల రోజులు గడిచిపోయిన తర్వాత, అయ్యో! నెల రోజులు గడిచిపోతున్నాయి. ఆ సాధువుకి నేను ఏం చెప్పగలను? ఏం సమాధానం ఇవ్వాలి? నెల రోజులు గడిచిపోయినియి అని అనుకుంటూ మొత్తానికి ఇంకా
ఆ రోజు సాధువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇంకా దగ్గరలో ఉన్నాను. సాధువు దగ్గరికి వెళ్ళిపోతాను. అయ్యో! భగవంతుడా! ఇంత తిరిగాను. నాకు అసలు ఈ ప్రపంచంలో అసలు ఎందుకు పనికిరానిది ఏమీ లేదా అనుకుంటాడనమాట. అనుకుంటే అతనికప్పుడు ఏం కనిపిస్తదంటే, ఒక ఆవు పేడ వేయడం కనిపిస్తది. అప్పుడది చూసి ఇది వేస్ట్ కదా అనుకుంటాడు. అంటే మనిషి, మనిషి విసర్జించే మలం వేస్టే కదా అని అతనికి ఆలోచనొస్తదనమాట. అవును నిజమే ఇది వేస్ట్ కదా అని చెప్పేసి సాధువు దగ్గరికెళ్ళి ఎంతో తిరిగాను. మొత్తం ఏం తిరిగినా నాకు ఇందులో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఆ! అయితే ఆ రాజు అన్ని దేశాలు తిరిగిన తర్వాత రాజు అనుకుంటాడనమాట. ఆహ్, సాధువుతో సాధువుతో వెళ్లి అడుగుతాడు. నేను అన్ని దేశాలు పర్యటించాను. అన్ని చోట్ల తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా నాకు ఇది వేస్ట్ అనేది ఎక్కడా అనిపించలేదు. ఇది పనికిరాదు అని అనిపించలేదు. కానీ మీ దగ్గరకు వస్తూ ఉంటే నాకు ఈ యొక్క మనము విసర్జించే మలము వ్యర్థమే కదా అని అనిపిచ్చింది అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు సాధువు అంటాడు, "నీకు మలము వ్యర్థం అని అనిపిచ్చిందా రాజా? ఓహ్! అయితే కరెక్టే. ఇప్పుడు మరి ఈ మలాన్ని విసర్జిస్తున్న ఆ శరీరము నీకు వేస్ట్ అనిపించలేదా? అని అడుగుతాడనమాట. లోకంలో కొన్ని మరలున్నాయి. మర అంటే మిల్ అన్నమాట. మనకి ఎన్నో పిండి మరలున్నాయి. అయితే ఆ పిండి మరలో మనము గోధుమలేస్తే గోధుమ పిండొస్తుంది. బియ్యం వేస్తే బియ్యపు పిండొస్తుంది. శనగలు వేస్తే శనగ పిండొస్తుంది. అలా మనం ఏ రకమైన ఆహ్, ఏ రకమైన ధాన్యం వేస్తే ఆ రకమైన పిండినే పొందుతున్నాం కదా! మరి ఈ మనిషి రూపంలో ఉన్న ఈ మర చూడు, మనం ఎంతో రుచికరమైన సువాసన ఉండే పదార్థాల్ని తింటున్నా కూడా అది ఎందుకు ఎంతో దుర్గంధమైన ఒక ఆహ్, వాసనని వచ్చే ఒక పదార్థాన్ని ఎందుకు బయటకిస్తుంది? అంటే ఈ శరీరంతో ఉన్న నువ్వు ఇంత ఎంత వ్యర్థమో నువ్వు ఆలోచించు. అంటే ఏం చెప్తాడు అంటే, ఈ మనస్సు ఎంత వ్యర్థమైందో ఆలోచించు. శరీరంలో ఏముంటది? మనస్సుంటది. నీ మనస్సు ద్వారానే కదా నువ్వు అన్ని కార్యాల్ని నడుపుతున్నావు. అన్నింటిని ముందుకు తీసుకెళ్తున్నావు. నీ మనస్సు ద్వారానే కదా నువ్వు అన్నీ చూస్తున్నావు. కాబట్టి నీ శరీరాన్ని నడిపించే మనస్సే నీకు అత్యంత పనికిరానిది అని చెప్పి అంటాడనమాట. ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎంతో రుచికరమైన ఆహ్
భోజనాన్ని నువ్వు తింటావు, మనస్సు కూడా అంతే. ఆ మనస్సు నీకు ఆ మనస్సు నిన్ను ఏ రకంగా నిన్ను ఆహ్, ప్రలోభాలకి లోను చేస్తుందో, ఆ మనస్సుతో ఉన్న నువ్వు, నీ మనస్సుతో ముందుకెళ్ళే నువ్వు ఎంత వ్యర్థానివో నువ్వు ఆలోచించు అని చెప్తాడనమాట. ఎంతసేపు ఈ బాహ్య ప్రపంచంతోనే పరిగెడుతూ ఎన్నో సాధించావు నువ్వు, ఎన్నో సాధించిన నువ్వు తృప్తి లేదని కదా వచ్చావు ఇక్కడికి. ఆత్మశాంతి లేదని కదా వచ్చావు. మరి ఈ మనస్సుతో చేస్తున్న నువ్వు ఎలా ఉన్నావు? మనస, వాచ, కర్మణ చూడండి మనము మన ఆత్మ, మనస్సు, బుద్ధి ఈ 3 కూడా ఎప్పుడు ఒక లైన్‌లో ఉండాలి. ఈ ఈ మూడిట్లో కూడా సమన్వయం ఉండాలి. ఈ సమన్వయం లేనప్పుడు ఈ శరీరం అశుద్ధంగానే ఉంటుంది. మరి చాలామంది తపస్సుల్ని, యోగుల్ని మనం చూస్తూ ఉంటాం కదా! వాళ్ళి మ వాళ్ళ శరీరం ఎంత శుద్ధంగా ఉంటుందంటే, వాళ్ళకి కనీసం వాళ్ళ చెమట కూడా దుర్గంధమైన స్మెల్ రాదు. వాళ్ళు విసర్జించింది కూడా అసలు ఎప్పుడు దుర్గంధమైన స్మెల్ రాదంట. చాలా సెంట్ స్మెల్ వచ్చే యోగులు, తపస్సులు కూడా ఉన్నారంట. మరి వాళ్ళు చేసేది, మనం చేసేది ఏంటి అంటే, వాళ్ళు ఆత్మతో అనుసంధానమయ్యి, మనస్సుని ఆత్మలో లయం చేసి, బుద్ధితో ఈ ఈ యొక్క బాహ్య ప్రపంచంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఎప్పుడైతే ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్తామో అప్పుడు మనం శుద్ధమవుతాము. అప్పుడు నీకు ఆత్మశాంతి కలుగుతుంది. నువ్వు ఆత్మవని తెలుసుకున్నప్పుడు, ఆ ఆత్మని నువ్వు అనుభవించినప్పుడు, ఆ ఆత్మతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు నీకు శాంతి అనేది లభిస్తుంది అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ ముని అట్లా చెప్పాడో రాజులో చాలా రియలైజేషన్ వస్తుంది. నిజమే కదా! అని ఆలోచిస్తాడు. నేను నేను నన్ను నేను ఆధ్యాత్మికంగా ఎంతవరకు తెలుసుకున్నాను? మరి నేను ఆత్మని అయితే, ఈ ఆత్మ ఈ బాహ్య ప్రపంచాన్ని ఎందుకు చూస్తుంది? ఆత్మ చూడటం లేదు. మనస్సు చూస్తుంది. ఎప్పుడైతే మనం మనస్సుని ఆత్మలో లయం చేస్తామో, అప్పుడు మనకి శాంతి అనేది మన జీవితంలో ఏ పని చేసినా కూడా అంటే మన జీవితంలో కష్టాలే రానివ్వండి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కూడా వాటిని సంతోషాలు వచ్చినా లేకపోతే జీవితంలో అన్ని సుఖాలే వచ్చినా కూడా మనము చలించము. చలించకుండా ఇది ఒక అనుభవమే, అది ఒక అనుభవంగానే తీసుకుంటాము. ఎప్పుడైతే మనం వాటిని అనుభవంగానే చూస్తున్నాము అంటే మనము ఆత్మలమని గ్రహించామని అర్థం. మనకి ఆ సమత్వం వచ్చింది అంటే, మనల్ని మనం ఆత్మ అని తెలుసుకున్నామని, ఆత్మని అనుభూతి చెందుతున్నామని అర్థం. ఎప్పుడైతే దానిలో ఉండడం జీవించగలుగుతామో, ఆత్మని మనం విస్తరించగలుగుతామో, అప్పుడు మనము మోక్షాన్ని సాధించుకుంటాం మాస్టర్స్. ఈ కథ ద్వారా మనకి ఇంత చక్కటి జ్ఞానం అందింది. అయితే తర్వాతి శ్లోకం ఏంటో చూద్దాం. ఎందరో రాజులు పుట్టిరి గిట్టిరి పెండ్రైనయున్నదా మనసా భూమిలోన మానవుల సంపత్తులన్నీయు బుడగ వంటివి ఓయి మనసా నిజమే కదా ఎంతమంది రాజులు పుట్టారో అసలు లెక్కే లేదు ఎంతమంది రాజులు ఇన్ని రాజ్యాలు అంతమంది రాజులు అన్ని రాజ్యాలు ఉన్నా కూడా ఈ ఒక్క రాజు చిరస్థాయిగా మనకి తెలిసిన రాజులు నీకు పూర్వకాలంలో ఉన్న రాజుల్ని చెప్పు అంటే ఎంతమందిని చెప్తాం చెప్పండి మనం ఒక ఆ సత్య హరిశ్చంద్రుణ్ణి ఒక శ్రీరామచంద్రుణ్ణి ఒక మంచి రాజుగా మనం చూసింది ఆ విజయనగరాన్ని పాలించిన ఆ రాజుని అలా మనకి తెలిసిన ఒక ఛత్రపతి శివాజీని ఒక నలుగురు ఐదుగురు రాజులనే చెప్పుకుంటాము మరి నిజంగా నలుగురే రాజులు ఉన్నారా అంటే కాదు కదా ఎంతో మంది పుట్టారు ఎంతో మంది చనిపోయారు మరి అలా పుట్టి చనిపోయిన వారు ఏం తెలుసుకోలేకపోయారు జీవితంలో ఏం తెలుసుకోలేకపోతే వాళ్ళు వాళ్ళకి ఒక కీర్తి రాలేదు వాళ్ళు చిరస్థాయిగా ఎందుకు ఉండలేకపోయారు అంటే దీనికి సంబంధించి మనం ఒక కథ చెప్పుకుందాం ఒక సాధువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడనమాట వచ్చి
గురుదేవా, నాకు మీరు ఒక సంశయం ఉంది. అది దాన్ని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మనిషి చనిపోతాడు కదా! చనిపోయిన తర్వాత తనతో పాటు ఎన్నో తప్పులు చేస్తాడు. ఎన్నో తప్పులు చేస్తాడు, అప్పులు చేస్తాడు. ఎన్నో తప్పులు, అప్పులు చేసిన మనిషి చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అతనితో వెళ్తాయా? మరి ఆహ్, అతనితో పాటు వెళ్ళేవేంటి చనిపోయిన తర్వాత అని అడుగుతాడనమాట. సరే, ఇప్పుడు నువ్వొకటి అడిగావు కదా! తప్పులు, అప్పులు చేసిన మనిషి చనిపోతే తనతో పాటు ఏం తీసుకెళ్తాడు అని. దీనికి సంబంధించి నేను నీకొక కథ చెప్తాను. ఆ కథని విను అని చెప్పి చెప్తాడు. ఒక ఊర్లో ఒకతను ఉంటాడనమాట. అతను చాలా తెలివైన వాడు. కష్టపడి బ్రతుకుతూ ఉంటాడు. కష్టపడి బ్రతుకుతూ ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాడనమాట. అలా ఉన్నంతలో సహాయం చేస్తూ ఉన్న అతను నెమ్మదిగా సంపాదనలో పడతాడు. ఎప్పుడైతే బాగా సంపాదనలో పడతాడో, బాగా సంపాదించడం నేర్చుకుంటాడో, ఇంకా అప్పుడు అతనికి మనస్సనేది సంపాదనలో పడిపోతదనమాట. చూడండి, మనిషి మంచివాడే, సత్ప్రవర్తన ఉన్నవాడే, సాధువుల్ని అందరిని ఆదరించేవాడే. ఎవరైనా తన దగ్గరికి ఒక సాధువొస్తే అతనికి ఏమి కావాలి? ఎందుకొచ్చాడు? అన్నీ చూసి పంపించేవాడే. కానీ ఎప్పుడైతే సంపాదనొచ్చిందో అతనికి నాకింకా సంపాదన కావాలి, ఇంకా కావాలి అనే దానిలో పడిపోతాడనమాట. ఎప్పుడైతే ఈ ఈ సంపద అనే దానిలో పడిపోయాడో వాళ్ళ ఆవిడ కూడా అలానే ఉంటదనమాట. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని. ఎప్పుడైతే అందులో ఆ లోభంలో పడిపోతారో వాళ్ళు, ఎవరైనా సాధువొచ్చినా కూడా ఇంక వాళ్ళకేమనిపిస్తదంటే ఇంకా ఆహ్, ఏదో ఒకటి చెప్పి ఆ సాధువుని పంపించేద్దాం. అనవసరమైన ఖర్చు ఎందుకు? ఎందుకు సాధువుకి పెట్టాలి మనం అని అనుకుంటూ ఏదో ఒక కారణం చెప్పి అలా వస్తున్న సాధువుల్ని పంపించేస్తూ ఉంటారనమాట. అలా ఒకరోజు వాళ్ళ దగ్గరకి ఒక సాధువు వస్తాడు. ఒక రాత్రి అయిపోతది. రాత్రి వేళ ఒక సాధువు వస్తాడనమాట. నాయనా, నేను కాశీ నగరానికి వెళ్తున్నాను. కాశీ నగరానికి వెళ్తూ ఇటుగా వచ్చాను. రాత్రి అయిపోయిందని. ఈ రాత్రికి నాకిక్కడ కొంచెం మీరు సహాయం చేస్తే ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడనమాట. పాపం అతన్ని చూడంగానే ఇతనికి ఏమనిపిస్తదంటే, ఇంత పెద్ద సాధువులాగున్నాడాయన. ఆయన మొహం చూస్తుంటే ఒకలాంటి వర్చస్సుతో ఉంది. వెలిగిపోతున్నాడు. ఇతన్ని ఇప్పుడు నేను కాదంటే, మళ్ళీ నాకేమన్నా పాపం అంటుకుంటుందేమో అని, సరే రండి అని చెప్పేసి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి, ఆ రాత్రి అతనికి అన్నీ ఆహ్, ఆహ్, ఆహారము అన్నీ చూసుకుంటాడనమాట. చూసుకొని మొత్తం భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంక పడుకుంటాడు అనగా, అతను ఆ భార్యాభర్తలిద్దరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. మహాత్మా, మీరు కాశీ నగరానికి వెళ్ళాలంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద సాధువుగానే ఉన్నారు మీరు. మరి మీరు అసలు ఇంతకు ముందు ఏం చేసేవారు? ఎలా వచ్చారు ఇందులోకి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే ఆయన చెప్తాడు, అమ్మా, నేను ఒక నాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఎంతో సంపాదించాను. ఎంతో సంపాదించిన నేను ఆ సంపాదనని ముగ్గురు కొడుకులకి, పిల్లలకి అప్పచెప్పేసి, ఇంకా ఎప్పుడు జీవితం ఈ సంపాదనయేనా? ఇంక తెలుసుకునేదేం లేదా? అని నేనేంటో తెలుసుకోవాలి, ఈ జీవితం అని చెప్పేసి దైవాన్ని తెలుసుకోవాలనే కార్యక్రమంలో నేను ఇలా బయటకొచ్చి నన్ను నేను దైవాన్ని తెలుసుకునే క్రమంలో ఇలా మారానని చెప్పేసి చెప్తాడనమాట. అయితే అతను ఆహ్, చెప్పిన తర్వాత వీళ్ళడుగుతారు, "మరి మీరు అంత సంపాదించారు కదా! అంత సంపాదించిన మీరు మరి మీకోసమేం ఉంచుకోలేదా?" అని అడుగుతారు. "నా కోసం ఎందుకు ఉంచుకోలేదు నేను? ఇప్పుడు మరి నేను కాశీయాత్ర చేస్తున్నాను కదా! కాశీయాత్ర చేయాలంటే డబ్బులు అవసరమవుతాయి కదా! అందుకని ఇదిగో నా చేతి కర్ర ఉంది కదా! ఈ కర్రలో నేను ఒక 500 బంగారు నాణాలు ఉంచుకున్నాను. అవి నాకు దారి ఖర్చులకి కాశీ నగరానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయని" అని చెప్పేసి అంటాడనమాట. ఎప్పుడైతే అతను ఈ మాట అంటాడో, ఇంకా ఈ భార్యాభర్తలిద్దరికీ కూడా నిద్ర పట్టదు. ఎలాగైనా సరే సాధువు దగ్గరున్న ఆ డబ్బుల్ని కొట్టేయాలని ఆలోచిస్తారనమాట. సాధువు పడుకుంటాడు మాట్లాడేసిన తర్వాత.
పడుకున్న తర్వాత ఈ కర్రలో ఉన్న నెమ్ మీకు నిద్ర పట్టలేదా అని ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. అతనికి నిద్ర పట్టదు. మధ్యరాత్రి లేసి కూర్చొని ఎలాగ నేను ఈ డబ్బుల్ని, ఈ నాణేలని కొట్టేయాలి అని అనుకుంటాడు. అనుకుంటూ అయ్యో! ఒక సాధువు ఆయన భగవంతుడిని తెలుసుకోవాలని వెళ్తున్నాడు కదా! ఇది తప్పేమో, నేనిలా ఆలోచించకూడదేమో అని అనుకుంటాడు మళ్ళీ. ఆలోచించుకుంటూ అలా అనుకుంటాడు. మళ్ళీ వాళ్ళ వైఫ్ చెప్పేది వింటాడనమాట. సరే ఎలాగైనా సరే ఎందుకు మీరలా ఆలోచిస్తారు? ఈ సాధువు వచ్చిన తర్వాత మనకి ఎంత ఖర్చయింది? మనం డబ్బులు ఖర్చు పెట్టలేదా? మీరు అలా ఎందుకు అనుకుంటారు? అని ఆమె చెప్పే మాటకి ఇద్దరూ లోభంలో పడిపోయి, ఆ సాధువు దగ్గర ఉన్న ఆ బంగారు నాణేలన్నీ తీసేసుకొని, ఆ బంగారు నాణాల ప్లేస్‌లో ఇనుప నాణాలను పెట్టేసి, యథావిధిగా ఆ కర్రని అక్కడ పెట్టేస్తారనమాట. మరుసటి రోజు సాధువుకి ఇదేమి గమనించడాయన. మరుసటి రోజు మంచిగా మాట్లాడి, "ఇంక నేను బయలుదేరుతాను నాయనా" అంటే, మేము మాకు పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలవుతుంది. పిల్లలు లేరు. మీరు మహాత్ములు, సాధువులు. మీరు మా గురించి ఒక ప్రార్థన చేస్తే భగవంతుడిని ఆయన వింటాడు. మేము పాపాత్ములం. మేము చేసే ప్రార్థనని ఆయన వినడు. మీరు మా గురించి ప్రార్థించండి. మాకు పిల్లలు కలగాలని అంటే, తప్పకుండా నాయనా నా ఆశీర్వాదంతో మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పేసి, ఆయన అక్కడి నుంచి కాశీ నగరానికి వెళ్ళిపోతాడనమాట. కాశీ నగరంలోకి వెళ్ళిన తర్వాత, అక్కడ ఒకతనితో మాట్లాడతాడు. నేను రేపటి రోజున సాధువులందరికీ అన్నదానం చేయాలనుకుంటున్నాను. ఎంతమంది సాధువులుంటే ఈ నగరంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతమంది సాధువులకి అన్నదానం చేసి వాళ్ళందరికీ కొత్త వస్త్రాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇదంతా చేయడానికి ఎంతవుతుంది అని చెప్పేసి అడుగుతాడనమాట ఒకతన్ని. వంట చేసే అతన్ని. ఆ వంట చేసే అతను చెప్తాడు, "మీరు ఇక్కడున్న సాధువులందరికీ భోజనము అంతా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వస్త్రాలు అన్నీ ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర ఒక 400-500 బంగారు నాణాలవుతాయి" అని చెప్తాడన్నమాట. "సరే నాయనా, నువ్వు ఏర్పాట్లు చెయ్యి. నేను నీకు ఇచ్చేస్తాను బంగారు నాణాలు" అని చెప్తాడు. ఆ తర్వాత రోజు అతను అలాగే ఏర్పాట్లు చేస్తాడనమాట. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందరూ కూడా అతన్ని చాలా మెచ్చుకుంటారనమాట. "ఇంత బాగా చేశావు నాయనా నువ్వు" అని అందరూ మెచ్చుకుంటారు. అయిపోతది. సాయంత్రానికి అతనొచ్చి అడుగుతాడనమాట. వంటతను. "మీరు ఇస్తానన్న దీనికి ఖర్చు మొత్తం ఇంత అయింది. 500 బంగారు నాణాలయినియి. మీరిస్తా అన్నారు గదా!" అంటే, "సరే నాయనా నేనిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు" అని లోపలికెళ్తాడు. లోపలికెళ్ళి తన చేతిలో ఉన్న కర్రని ఓపెన్ చేసి అన్నీ తీస్తే అన్నీ ఇనుప నాణాలు ఉంటాయన్నమాట. ఒక్కసారిగా అతను షాక్‌కి గురవుతాడన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. చాలా ఏడుపొస్తది. అయ్యో! నేను ఇతనికిప్పుడు బయటికెళ్ళి ఏం సమాధానం చెప్పను? ఇలా, ఇలా అయ్యింది. నేను ఇవ్వలేకపోతున్నాను అంటే, మరి ఇవ్వలేని వాడివి ఎందుకు ఇదంతా చేశావు అని అంటారు కదా! నేను ఆ మొహాన ఎలా చూపించను అని బయటికి రాకుండా అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడనమాట. అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతే, అయ్యో! ఇతను చనిపోయాడు అని ఇతనికి కూడా అతను ఎవరైతే వంటతనున్నాడో, అయితే అయినీలే ఇంకొన్ని డబ్బులు అని ఇంకా కొన్ని డబ్బులేసి అతనికి కర్మకాండలు చేస్తాడనమాట. కొన్ని ఆహ్, కర్మకాండలు చేస్తాడు అయిపోతది. ఈ సాధువు వరం ఇచ్చాడు కదా! నీకు పిల్లలు పుడతారులే నాయనా అని. అతనికి ఎవరైతే ఈ వర్తకుడున్నాడో అతనికి ఒక కొడుకు పుడతాడనమాట. కొడుకు పుట్టాడన్న ఆనందంలో, ఎంతో సంతోషంలో అందరిని పిలిచి వైభవంగా కొడుకుకి బారసాలు చేస్తాడు. చాలా గారాబంగా పెంచుకుంటాడనమాట కొడుకుని. పెంచుకుంటే కానీ ఆ కొడుకుకేంటంటే ఎప్పుడూ కూడా తను ఎక్కువ సజ్జన సజ్జనులతో సాంగత్యం చేస్తూ, అలా సాధు పుంగవులు చెప్పే మాటలు వింటూ వీటికెక్కువ ఆకర్షితుడవుతూ ఉంటాడనమాట అతను. ఎందుకలా ఉంటాడు అనేది ఈ తండ్రికి అర్థం కాదు. అయ్యో! నా కొడుకు ఎందుకలా ఉంటున్నాడు అని అనుకుంటాడు కానీ అతనికి అర్థం కాదు. ఈ కొడుకు మాత్రం అలా నలుగురు కూర్చొని సత్సంగం చేసుకుంటుంటే ఎళ్లి అక్కడ కూర్చుంటాడనమాట. లేకపోతే ఎవరైనా సాధువులొచ్చారు అంటే వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా పాపము లేవు వాళ్ళ దగ్గర బీదవాళ్ళు ఎవరన్నా కనిపించినా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. ఎవరిని కష్టాల్లో చూసి ఓర్చుకోలేడు. బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి ఏమవుతదంటే ఈ కొడుకుకి ఏదో ఒక అరుదైన వ్యాధొస్తది.
ఆ వ్యాధి వచ్చిన తర్వాత అరుదైన వ్యాధి వస్తే చాలా వైద్యం చేపిస్తాడు తండ్రి. కానీ ఎంత చేపించినా కూడా ఆ అబ్బాయికి నయం అవ్వదనమాట. నయం అవ్వకపోతే తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఏంటో ఒక్కగానొక్క కొడుకు వీడికి ఎందుకిలా అవ్వింది అని అనుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి అతను కోలుకొని అలానే తిరుగుతాడు కానీ పూర్తిగా కోలుకోడనమాట. ఒకరోజు అతని దగ్గరికి ఒక దారిలో వెళ్తూ ఉంటే కొడుకు సుధాముడనమాట అతని పేరు. వెళ్తూ ఉంటే ఒకతను కనిపిస్తాడు. అతను ఒక రైతు అన్నమాట. నేను డబ్బులిచ్చి మోసపోయారు నాయనా. నేనిప్పుడు ఒక 500, 500 బంగారు నాణాలు నేను అప్పు తీర్చాలి. అప్పు తీర్చకపోతే నాకింక చావు తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాను అని చెప్తాడు. వెళ్లి అడుగుతాడు. ఎందుకు ఇక్కడ కూర్చొని ఇంతలా ఏడుస్తున్నావు అంటే చెప్తాడన్నమాట. చెప్తే సరే అయితే నేను నీకిస్తాను 500 నాణాలు అని చెప్పి అంటాడు. అయితే నిజంగా ఇస్తావా? నువ్వు గాని ఇవ్వకపోతే నాకు మరణం తప్ప ఇంకొక దారి లేదు అంటాడు. సరే అని నేను తెస్తాను రేపొద్దున్నే నువ్వు ఇక్కడికే రా అంటాడు. వెళ్తాడు. ఇంతకీ ఈ సాధువు దగ్గర 500 నాణాలు కొట్టేసినవి ఉన్నాయి కదా! ఈ వ్యాపారి ఏం చేస్తాడంటే ఇతనికి లోపల అయ్యో! నేను ఒక సద్బ్రాహ్మణుడు అయిన ఒక సాధువుని నేను మోసగించాను. ఈ మోసం నాకు ఏ కర్మకి దారి తీస్తదో అని లోపల భయపడుతూనే ఉంటాడు. కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టడనమాట. ఒక ఎర్రటి వస్త్రంలో కట్టేసి ఒక పెట్టెలో పెట్టి అలా ఉంచుతాడు. కొడుకు ఎదుగుతాడు. అవి అలానే ఉంటాయి. వాటిని ముట్టుకోడు. ఎప్పుడైనా సాధువు మళ్ళీ ఇటుగా తిరిగొస్తాడేమో ఇచ్చేద్దాం అనుకుంటాడనమాట. కానీ అది జరగదు. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు? 500 నాణాలంటే అమ్మనడిగితే ఏమనుకుంటదో, నాన్నడిగితే ఏమనుకుంటాడో అని ఈ పెట్టులో ఉన్నట్టుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడుగా. ఇవేవో అని అవి తీసుకెళ్ళి అతనికిస్తాడనమాట. తీసుకెళ్ళి అతనికిస్తే అతను "నీకు చాలా ధన్యవాదాలు నాయనా. నేనిప్పుడు నా ప్రాణం పోయేదే. నువ్వు నన్ను కాపాడావు ఇందులోంచి" అని చెప్పి చెప్తాడు. ఈ అబ్బాయి మళ్ళీ ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత అతనికనిపిస్తది ఎంతో తృప్తిగా అనిపించి, ఇందుకోసమే నేను పుట్టానేమో అని అనిపిస్తదనమాట. నేను నా జీవితం ఇందుకోసమే పుట్టానా? ఈ సహాయం చేయడానికి పుట్టానా? అని అనిపిస్తదనమాట అతనికి. అనిపించిన తర్వాత అతనికసలే వ్యాధి ఉంది గదా! ఇంకొన్ని రోజుల్లో ఆ వ్యాధి బాగా ఎక్కువైపోయి అతను చనిపోతాడు. కళ్ళ ముందే కన్న కొడుకు చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా బెంగ పెట్టుకొని చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు వెంటనే ఏం చేస్తాడంటే, చూడండి మనము యమధర్మరాజు చెప్తాడనమాట. ఏది కూడా మనము అప్పు చేసి అస్సలు చనిపోకూడదు. ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే బాధ్యతగా దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే ఏమవుతది అంటే, ఇదిగో ఈ కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను ఆ సాధువే అనమాట. సాధువే మళ్ళీ వీళ్ళకి పుడతాడు. మరి 500 నాణాలు అప్పున్నాడు కదా! ఆ వంట అతనికి. 500 నాణాలు ఇచ్చేయాలి కదా! ఆ 500 నాణాలు ఈ రైతుకి ఇచ్చి ఈ జన్మలో తన జీవితాన్ని చాలిస్తాడనమాట. ఇతను సాధువు కాబట్టి అతను ఉన్న అప్పుని తీర్చాలి కాబట్టి ఈ కొడుకు రూపంలో పుట్టి ఆ అప్పుని తీర్చి ఇతను ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట. యమధర్మరాజు అతన్ని స్వర్గానికి పంపించేసి ఈ తల్లిదండ్రులిద్దరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నరకానికి పంపిస్తాడనమాట. నరకంలో కొన్ని శిక్షలు అనుభవించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ భూమి మీద జీవితాన్ని 2 కుక్కలుగా పుట్టి భూమి మీద పుట్టమని చెప్పి ఆ కుక్క జన్మనిస్తాడనమాట. అప్పుడు సాధువు ఎవరైతే శిష్యుడికి చెప్తున్నాడో ఈ కథనంతా, అప్పుడు సాధువు చెప్తాడనమాట. "ఇదిగో చూడు, నువ్వు అడిగావు కదా! తప్పులు చాలా చాలా మంది తప్పులు, అప్పులు చేసి చనిపోతారు. మరి చనిపోయిన తర్వాత ఆత్మతో ఏమి వస్తాయి అని అడిగావు కదా! ఎప్పుడైతే అప్పు చేసి చనిపోతామో, ఖచ్చితంగా మనము ఇంకొక జన్మనెత్తి ఎవరికైతే అప్పున్నామో అది కంప్లీట్‌గా తీర్చాలి. అది తీర్చిన తర్వాతే మనకి ఆ రుణం అనేది అక్కడికి కట్ అవుతుంది. ఎవరైతే ఇలా రుణగ్రస్తులై చనిపోతారో కోరికలతో చనిపోతారో, ఇంకొకటేంటి క కర్మ అంటే వాసనలనమాట. వాసనలతో చనిపోతారో, వీళ్ళు ఇంకొకటేంటి మనము జ్ఞానం.
మనిషి జీవితంలో తన జీవితంలో తను ఏవైతే ఈ వీటి వెనక పరిగెడుతూ ఉంటాం కాబట్టి ఏవేవి ఆత్మతో వస్తాయి అని అడిగావు కదా. తప్పు చేస్తే ఆ రుణం తీర్చడానికి రుణం అంటే ఏంటి? అదొక కర్మే. కర్మం అనేది ఆత్మతో ఉంటుంది. కోరిక అనేది ఆత్మతో ఉంటుంది. ఇంకొకటి వాసన అనేది ఆత్మతో వస్తుంది. జ్ఞానం. ఇంకా జ్ఞానం ఏదైతే సంపాదించుకుంటుందో ఆ జ్ఞానం అంతా కూడా ఆత్మతో వెళ్తుంది. చనిపోయిన తర్వాత మనము ఏమి తీసుకెళ్తాము అని అడిగావు కదా. ఈ 5 మాత్రం ఆత్మతోనే వస్తాయి. అందుకే తదుపరి జన్మలో తను ఏ జన్మనైతే తీసుకుంటాడో ఆ జన్మలో వీటికి సంబంధించిన అనుభవాల్ని తను తీసుకుంటూ వాటిని తీర్చుకుంటూ మనిషి ముందుకు వెళ్తాడు అని చెప్పేసి సాధువు చెప్తాడనమాట. చూడండి మాస్టర్స్, మన లైఫ్ లో కూడా మనం అంతే కదా. మనము సద్గురు మూమెంట్ కి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ లో ధ్యానం చేస్తూ మనం కళల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఎన్నో తెలుసుకుంటున్నాము. ఇప్పుడు నాకు డబ్బులు లేకుండా నేను కష్టపడుతున్నాను, ఎవరి ద్వారానో నేను ఇరుక్కుపోయాను అంటే వీటికి కారణాలు మనము తెలుసుకుంటున్నాము. అక్కడ అప్పు చేసి తప్పించుకుని వచ్చాము, ఇక్కడ ఇస్తున్నాము అనేది మనకి ఎంత క్లారిటీగా అర్థమవుతుంది కదా. చూడండి, కర్మ సిద్ధాంతము వదిలిపెట్టదు. మన ఆత్మ వీటిని ఖచ్చితంగా మోసుకుని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసే కర్మలలో మనం ఏం మాట్లాడుతున్నాము, మనస వాచ కర్మన ఏం చేస్తున్నాము అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాల్సింది ఎంతైనా ఉంది మాస్టర్స్. అయితే మనము తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. ప్రతిబింబ సుఖములు ఎంత గొప్పవి అయిన సంతుష్టి నొసగవు మనసా, బింబ సౌఖ్యానికై హృదయము లోపల బాగుగా వెతకుము మనసా. ప్రతిబింబ సౌఖ్యములు అంటే బాహ్య ప్రపంచంలో మనం అనుభవించే అన్ని సుఖాలు కూడా ప్రతిబింబ సుఖాలే మాస్టర్స్. నిజమైన తృప్తిని కలిగించేవి మనకి. నిజంగా చూడండి, ఒకటి తినాలనిపించింది, మనకి తిన్నాము, తృప్తి కలిగిందా? తృప్తి కలిగితే ఇంకా మళ్ళీ ఆ పని చేయాలనిపించకూడదు. మరి మళ్ళీ మనకి స్వీట్ తినాలి అనిపించుకుంటూ ఉంటుందా? ఉండదు కదా, మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. అది మనం బాహ్య ప్రపంచంలో అనుభవించే ప్రతి ఒక్క, అంటే మనం పొందే అనుభవాలన్నీ కూడా ప్రతిబింబ సుఖాలే. అయితే ఇవి మనకి తృప్తిని కలిగించవు. అసలు మనము తృప్తిని కలిగించేది ఏంటి, ఎలా తెలుసుకోవాలి అంటే మన హృదయం లోపలికి మనం ఎప్పుడైతే ప్రవేశించి మన ఆత్మని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఈ తృప్తి అనేది, ఆత్మ అనేది అనుభవానికి వస్తుందంట. మనం ఎప్పుడైతే ఆ అనుభవాన్ని తెచ్చుకుంటామో దానికోసమే బాగుగా వెతకుము అంటారు చూడండి. బింబ సౌఖ్యానికై హృదయము లోపల బాగుగా వెతకుము మనసా అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రాజ్యం ఉంటది. ఆ రాజ్యంలో ఆ, ఇది తెలిసిన స్టోరీయే. ఏమవుతుందంటే ఒకసారి ఒక పక్షి అక్కడ రాణి గారు వాళ్ళు అక్కడ ఒక నగ వదిలేస్తే ఆ నగని పట్టుకొని, అది ఎంతో మెరుస్తూ ఉండే ఒక విలువైన హారం అన్నమాట. ఆ హారాన్ని నోట కరుచుకుని ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ అది ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక చెరువులో అది పట్టుకుని వెళ్తూ వెళ్తుంటే అక్కడ జారిపోతుంది అనమాట. అక్కడ జారిపోతే ఆ తర్వాత రాజ్యంలో అంతా వెతికిస్తాడు రాజు. మొత్తం అంతా వెతుకుతారు ఈ హారం కోసం, దొరకదు ఎక్కడ. సరే, అక్కడ అటుగా వెళ్ళే ఒక అతను, సైన్యంలో ఒక అతను చూస్తాడు చెరువులో ఉన్నట్టుగా. అక్కడ చెరువులో తళతళ మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. అయితే వెంటనే రాజుగారికి వెళ్ళి చెప్తాడు, రాజుగారు ఈ హారము చెరువులో పడిపోయిందండి, నేను చూశాను అంటే రాజభటులను తీసుకెళ్లి రాజు కూడా వెళ్తాడనమాట. అంతా వెతుకుతారు, మొత్తం చెరువులోకి దూకేసి అంతా వెతికితే బురద తప్ప ఏమీ ఉండదు. అదేంటి, ఇక్కడే కదా హారం ఉన్నట్టుగా కనిపించింది అని మళ్ళీ గట్టు మీదకి వచ్చి మళ్ళీ చూద్దామని చూస్తే, గట్టు మీదకి వచ్చి చూస్తే మళ్ళీ కనిపిస్తుంది. గట్టు మీద కనిపిస్తుంది, ఎంత వెతికినా లోపల ఎంత వెతికినా బురదే ఉంది, ఏంటిది అని వాళ్ళు అయోమయంలో ఉంటారనమాట. ఈ లోపు సాధువు ఒక అతను అలా వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఎంతో హడావిడిగా ఉంది అని చెప్పేసి రాజుని అడుగుతాడు అనమాట.
రాజా ఏంటి ఇక్కడంతా ఇంత కోలాహలంగా ఉంది, నేను ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటే అప్పుడు రాజు చెప్తాడనమాట. ఇలాగా మరి హారము ఇలాగ పోయింది, ఇక్కడ నీటిలో కనపడుతుంది, దానికోసం వెతుకుతున్నాము అని చెప్పి అంటే అప్పుడు అతను చూస్తాడు. నీటిలో అతనికి కూడా కనిపిస్తుంది. ఎంత వెతికినా నీళ్ళల్లో దూకి వెతుకుతుంటే కనపడట్లేదు, కానీ నీళ్ళలో మెరుస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక్కసారి పైకి చూడు అంటాడు అనమాట. పైకి చూస్తే చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉంటదన్నమాట హారం. చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉన్న హారం చూసి అప్పుడు అతను అంటాడు, పైన ఉన్న హారాన్ని నీటిలో ఉన్న ప్రతిబింబమే నిజం అనుకో, ఇది దానికోసం వెతుకుతున్నారు మీరందరూ, కానీ నిజంగా హారం చెట్టు కొమ్మకుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చూడండి మాస్టర్స్, నిజంగా మనం కూడా అంతే కదా. అసలు ఆత్మ తృప్తి అనేది, సంతోషం అనేది మనలోనే ఉన్నాయన్నీ. మన గురించి మనం తెలుసుకుంటే మనం ఒక ఆత్మస్వరూపాలము అని అర్థం చేసుకుని మన లోపలికి మనం తిరిగి మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకోవటం మనం స్టార్ట్ చేస్తామో అన్నీ మనకి మనలోనే కనిపిస్తాయి. నిజంగా చూడండి, సాధువులు, తపస్సు చేసుకునే వాళ్ళు, హిమాలయాల్లో ఉండే యోగులు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇది కావాలి అని ఉండదు వాళ్ళకి, కానీ ఎంతో సంతోషంగా ఉంటారు. అంటే అన్ని అనుభవించిన వాళ్ళు ఎలా ఉంటారో అంత సంతోషంగా ఉంటారు. నిజానికి ఆ సంతోషం ఎలా వస్తుంది అంటే వాళ్ళని వాళ్ళు ఆత్మస్వరూపాలుగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సంతోషం కలుగుతుందన్నమాట. మనం కూడా మన జీవితంలో మనల్ని మనం తెలుసుకుంటూ మనం ఆత్మస్వరూపాలమి అని అసలైన ఏ బింబం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే మనకి తృప్తి అనేది కలుగుతుంది. ఈ ప్రతిబింబమే నిజం అనుకుని బాహ్య ప్రపంచంలో ప్రతిబింబం కనిపిస్తుంది చూడండి. మన మనస్సు అడ్డుగా ఉంది మనకి. ఇది బాహ్య ప్రపంచం, ఇది అంతర్ ప్రపంచం అయితే ఈ మనస్సు అనే దాని మీద ఎంతో మురికి ఉందనుకోండి, కనిపిస్తుందా మనకి ఆత్మ? కనపడదు. అదే ఇది ఒక ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది అనుకోండి, ఆత్మలో లయం అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి బింబం ఎంత బాగా కనిపిస్తుంది. మనం ఆత్మలోని మనకి అనుభవానికి కూడా వస్తుంది, మనం అనుభవించగలుగుతాం దాన్ని. అలా మనము ఆ అనుభవాన్ని పొందాలి. అన్నీ నీలోనే ఉన్నాయి, బయట ఏదైతే ఉందో అంతా నీ లోపల కూడా ఉంది అని ఎప్పుడు నువ్వు దాన్ని పట్టుకుంటావో అప్పుడు నువ్వు ఆత్మని పొందుతావు అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మన సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా నిజానికి అసలు మనము మన లైఫ్ ని లీడ్ చేయడానికి పొద్దున్న లేస్తే మనకి అవసరం అయ్యేది, ప్రతి దాని వెనక పరిగెత్తేది దేనికోసం? మనము ధనం కోసం. ధనం కోసం కొందరైతే, కీర్తి కోసం, లేకపోతే కోరికల కోసం పరిగెత్తే వాళ్ళు కొంతమంది అయితే, ఇలా ఇన్ని రకాలుగా బయట పరిగెడుతున్నాం. కానీ ఎంత పరిగెత్తి ఏది సాధించినా తృప్తిగా అనిపిస్తుంది అంటే తృప్తిగా ఉండట్లేదు. అదే మనము మన మనస్సుని శుద్ధం చేసుకుని ఆ ప్రతిబింబాన్ని మొత్తం మనం ఎప్పుడైతే మన మనస్సుని శుద్ధి చేస్తామో అది ఒక అద్దంలా అయిపోతుంది, ఆత్మలో లయం అయిపోతుంది. ఎప్పుడైతే అలా లయం అయిపోతుందో నువ్వు ఆత్మస్వరూపానివి అని గమనించగలుగుతావో, దాన్ని అనుభవించగలుగుతావు, అలా నువ్వు జీవించగలుగుతావు, ప్రతి అందరిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నారు. ఇంతటితో ఈ వారం శ్లోకాల్ని మనం ముగించుకుందాం మాస్టర్స్. మళ్ళీ క్లాస్లో మరిన్ని శ్లోకాలు, వాటి జ్ఞానం తెలుసుకుందాం. అయితే నాకు ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఇచ్చిన సద్గురు మూమెంట్ కి, మా గ్రూప్ కి, మా గ్రూప్ సభ్యులందరికీ, హైమా మేడం కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత నేను చెప్పేది ఏదన్నా మీకు ఒక్క పాయింట్ నచ్చి ఇది మీకు నచ్చుతుంది అంటే అది వాళ్ళు ఇచ్చిన జ్ఞానమే మాస్టర్స్. నాది ఏమీ లేదు, వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీకు పంచుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.